కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన నెంబర్ అనాలిసిపై క్వశ్చన్స్ అయితే చూసేద్దామండి. సో ఇక్కడ ఇచ్చిన 10 క్వశ్చన్స్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే అనమాట. సో విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి అండ్ ట్రిక్స్తో సహా ఈరోజు మన వీడియోలో అయితే షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి, చూస్తే ఒక చిన్న క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన నెంబర్ అనాలిసిపై క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. సో ఆ నెంబర్ అనాలిసి అంటే ఏంటో చూసి సాల్వ్ చేస్తూ ఆ ట్రిక్స్ని కూడా చూసేద్దాం. ఇవాళ నెంబర్ అనాలిసి అంటే క్వశ్చన్స్ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. 1:2 ఇలా మనకి 3:, ఎంత వాల్యూ వస్తుంది అని అడుగుతారు క్వశ్చన్స్ వచ్చేసరికి. సో అంటే 1 నుంచి 2 ఎలా వచ్చింది అంటే 1కి 2కి ఉన్న రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నది మనం ట్రిక్స్తో మనం క్యాలిక్యులేషన్ చేసి ఈ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అదే లాజిక్ ఇక్కడ అప్లై చేసి ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది నెంబర్ అనాలిసిపై క్వశ్చన్స్ అయితే అలా ఉంటాయి. సో నెక్స్ట్ నెంబర్ అనాలిసిస్లో ట్రిక్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా చెప్పు కదా, ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసే ముందు మనకి ట్రిక్స్ తెలిసి ఉండాలి. అంటే అక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేసుకోవచ్చు. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ అప్పటికి మనకి లాజిక్ ఏంటన్నది క్లారిటీ రాకపోతే సో స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ ఇవి కూడా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఇవి కూడా తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి. 1, 4, 6, 7, 5 3, 6, 8, 9, 7 అంటే ఇక్కడ 14,675 నుంచి 36,897 ఎలా వచ్చిందో అక్కడున్న లాజిక్ ఏంటో తెలుసుకుని ఇదే లాజిక్ మనం ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఇక్కడ అప్లై చేస్తే దీని యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఆ వాల్యూ అనేది వస్తుంది అనమాట. చూద్దాం. 1 నుంచి 3 ఎలా వచ్చింది, 4 నుంచి 6 ఎలా వచ్చింది, 6 నుంచి 8 ఎలా వచ్చింది, 7 నుంచి 9 అండ్ అలాగే 5 నుంచి 7 ఎలా వచ్చింది. ఇక్కడ చూస్తే సో 1 ఉంది, ఇక్కడ 3 ఉంది అంటే ఎంత ప్లస్ అవుతుంది, +2 ప్లస్ అవుతుంది. చూడండి, 1కి 2 యాడ్ చేస్తే 3, నెక్స్ట్ 4కి 6 వచ్చింది అంటే ఇక్కడ కూడా మనకి +2 అవుతుంది. సో ఇక్కడ కూడా +2 అవుతుంది. 6 + 2 8, 7 + 2 9, 5 + 2 7 అంటే ఏంటి లాజిక్. సో +2 +2 +2 అక్కడ ఉన్న డిజిట్స్ అన్నిటికి కూడా +2 +2 అలా అవుతుంది. చూద్దాం. అంటే సో వచ్చిన ఆన్సర్ అనేది మనకు ఆప్షన్స్లో ఉంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. సో ఒకవేళ మనకి ఆప్షన్స్లో లేకపోతే వేరేలాగా థింక్ చేయాలి. చూద్దాం. ఇక్కడ లాజిక్ మనకి ఏం తెలిసింది, +2 +2 అవుతుంది. అంటే చూద్దాం, ఫస్ట్ వేయండి. 3 + 2 అంటే 5, 5 + 2 7, 2 + 2 4, 7 + 2 9, 5 + 2 7 ఎంత వచ్చింది మనకి 57,497. ఇది అనేది ఈ ఆన్సర్ వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేద్దాం. 57,497 ఇది కూడా కాదు, 574 ఇది కూడా కాదు, 57,497. సో ఆప్షన్స్లో ఉంది కదా, అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. ఇలా నెంబర్ అనాలిసిస్లో ట్రిక్స్ని యూజ్ చేస్తూ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది సాల్వ్ చేయవచ్చు. వచ్చేసరికి ఇలా పెద్ద డిజిట్స్ ఉన్నాయి, పెద్ద నెంబర్స్ ఉన్నాయని కంగారు పడొద్దు. పెద్ద నెంబర్స్ ఉన్న చోటే మనకి సింపుల్ లాజిక్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 91/67 అలాగే 19/78, 83/52 అసలు ఇక్కడ ఉన్న రిలేషన్, ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇక్కడ లాజిక్ ఏంటి, 91 కాస్త 19 అయ్యింది, 67 కాస్త 78 ఎలా అయ్యింది. సో ఎలా వచ్చిందో చూద్దాం. 91 19 కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 91 రివర్స్ అవుతే 19 కదా. సో నెక్స్ట్ ఈ 67 నుండి 78 ఎలా వచ్చింది, 6కి 1 ఇంక్రీజ్ అవుతుంది, 7కి 1 ఇంక్రీజ్ అవుతుంది అంటే 67 + 11 అవుతుంది. సో 8, 78. సో లాజిక్ అర్థమైంది కదా. సో ఈ లాజిక్ అని మనకు తెలిసింది. అదే లాజిక్ మనం ఇక్కడ అప్లై చేద్దాం. వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటే మనం చేసిన లాజిక్ కరెక్టే, ఒకవేళ రాంగ్ అయితే వేరేలా థింక్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేసాం, ఇక్కడున్న నెంబర్ని రివర్స్ చేసుకున్నాం అంటే 38 అవుతుంది. సో నెక్స్ట్ ఈ 52కి ఎంత యాడ్ చేసాం, ఇక్కడ కింద ఉన్న డినామినేటర్లో ఉన్న నెంబర్కి +11 యాడ్ చేసాం. 52 + 11 అంటే 63.
38/63 ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్స్లో ఎక్కడుంది మనకి 83/63 ఇది కాదు, 38/54 ఇది కాదు, 38/63 అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. ఇలా క్వశ్చన్స్ పెద్దగా ఉన్నా కూడా ట్రిక్స్ అనేది అక్కడ ఉన్న లాజిక్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. బట్ మనం కొంచెం లాజికల్గా థింక్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 31:37 అంటే 31 నుంచి 37 ఎలా రాశారో చెక్ చేద్దాం. చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ని ప్లస్ చేయడం కానీ, డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవడం కానీ, స్క్వేర్ అండ్ ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఇలా కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి, డిజిట్స్ని ప్లస్ చేద్దాం. 3 + 1 అంటే మనకి 4 వస్తుంది. ఆ 4ని ఏం చేసినా సరే 37 అనేది రాదు. అంటే ఫర్ సపోజ్ 4 స్క్వేర్ మనకి 16 వస్తుంది, 4 క్యూబ్ చేసుకుంటే 64 వస్తుంది. బట్ ఇక్కడ ఉన్నది ఏంటి మనకి 37. సో స్క్వేర్ వాల్యూస్ చేసినా అండ్ డిజిట్స్ని ప్లస్ చేసినా ఏమీ రావట్లేదు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి ఈవెన్, ఆడ్, ప్రైమ్ నెంబర్స్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ కూడా మనకి ప్రైమ్ నెంబర్సే కదా, 31, 37 అండ్ 19 అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. కానీ 31 నుంచి 37 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. 31 ఈజ్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ చూడండి, అంటే 31 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 37 కదా. అంటే లాజిక్ ఏంటి, అక్కడున్న ప్రైమ్ నెంబర్కి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ వస్తుంది, అవును కదా. ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం. 19 ప్రైమ్ నెంబర్. సో 19 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది మనకి 23 కదా. సో ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఏ 23. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అలా ఇక్కడున్న లాజిక్ ఏంటంటే, సో అక్కడున్న నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. ఇక్కడ ఉన్న 31 ప్రైమ్ నెంబర్, 31 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబరే 37. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేసాం. 19. సో 19 ఈజ్ ప్రైమ్ నెంబర్. 19 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి 23. సో ఆన్సర్ వచ్చేసరికి 23. సో విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు అనమాట ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 4:48 అంటే ఇక్కడున్న రిలేషన్, ఇక్కడున్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒకవేళ మనకి 24ని డబల్ చేస్తే, అంటే 24 × 2 చేస్తే మనకి 48 వస్తుంది. ఓకే, సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి కాబట్టి 80 × 2 160. ఆప్షన్స్లో ఉందా మనకి 160? లేదు. అంటే మనం చేసిన లాజిక్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, రాంగ్. మనం చేసిన లాజిక్తో వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటే ఆ లాజిక్ కరెక్ట్ అని చెప్పాను కదా, ఇక్కడ లేదు. సో అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్ట్ కాదు. సో వేరేలా థింక్ చేద్దాం. సో 24ని ఏం చేస్తే మనకి 48 వస్తుందో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 24, 48 అలాగే 80, 80 ఇవన్నీ కూడా మనకి స్క్వేర్ వాల్యూస్ కాదు. స్క్వేర్ వాల్యూస్కి కొంచెం 1 నెంబర్ డిఫరెన్స్లో దగ్గరగా ఉంది కదా, చూద్దాం. 24ని ఎలా రాసుకోవచ్చు మనం, ఏ స్క్వేర్ వాల్యూకి దగ్గరగా ఉంది మనకి 5 స్క్వేర్గా దగ్గరలో ఉంది. అంటే 5 స్క్వేర్ అంతా మనకి 25. నెక్స్ట్ ఎంత తగ్గుతుంది, -1, 24 వస్తుంది. సేమ్ అలాగే 48 ఏ స్క్వేర్ వాల్యూకి దగ్గరగా ఉంది మనకి 7 స్క్వేర్ వాల్యూకి దగ్గరగా ఉంది. సో నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49. బట్ ఇక్కడ ఉన్నది మనకి 48 ఉంది, అంటే ఇక్కడ కూడా -1 అవుతుంది. ఎంత వస్తుంది 48. నెక్స్ట్ 80, 80 అనేది మనకి ఏ స్క్వేర్ వాల్యూకి దగ్గరగా ఉంది 9 స్క్వేర్కి దగ్గరగా ఉంది. సో 9 స్క్వేర్ అంటే 81. కానీ ఇక్కడ ఉన్నది 80, 80 అంటే ఇక్కడ కూడా మనకి 1 మైనస్ అవుతుంది. సో 80. సో ఇక్కడ చూడండి, లాజిక్ అర్థమైంది కదా. స్క్వేర్ వాల్యూస్ అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా స్క్వేర్ వాల్యూస్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి సో ఆ స్క్వేర్ వాల్యూస్ రాసుకొని -1 చేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి 5 స్క్వేర్కి దగ్గరగా ఉంది, ఇది వచ్చేసరికి 7 స్క్వేర్కి దగ్గరగా ఉంది, ఇది వచ్చేసరికి 9 స్క్వేర్కి దగ్గరగా ఉంది. ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఆడ్ నెంబర్స్. 5, 7, 9 అనేది ఆడ్ నెంబర్సే కదా. సో 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి మనకి 11. సో 11 స్క్వేర్ చేసుకుంటే మనకి 121. కానీ లాజిక్ ఏంటి మనకి -1 చేసుకోవాలి, 120. సో మనం చేసిన లాజిక్ కరెక్టే అయితే వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటుందన్నమాట. సో ఆప్షన్ ఏ 232, ఆప్షన్ బి 120. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. 120 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 5:120 అంటే ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. పెద్ద నెంబర్ వచ్చింది, అలాంటప్పుడు మనకి స్క్వేర్ వాల్యూస్ కానీ క్యూబ్ వాల్యూస్ కానీ ఉంటుందన్నమాట లాజిక్. చూద్దాం. 5ని స్క్వేర్ చేస్తే మనకి 25 వస్తుంది. బట్ 5 క్యూబ్ చేసుకుంటే మనకి 125 వస్తుంది. బట్ అక్కడ ఉన్నది ఎంత మనకి 120. అంటే -5 చేసుకుంటే 120 వస్తుంది. సేమ్ అలానే అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి కదా. ఫస్ట్ ఏం చేసాం, 7ని క్యూబ్ చేసాము, తర్వాత -5 చేసాము.
7 క్యూబ్ వాల్యూ అంతా మనకి 343. సో నెక్స్ట్ ఏం చేసాం, -5 చేసాం. సో -5 చేస్తే 338 వస్తుంది. ఆప్షన్స్లో ఉందా మనకి 331, 332, 36, 37 ఉంది, కానీ 38 లేదు. అంటే జస్ట్ కొంచెం డిఫరెన్స్లో మనకి ఎక్కడో కొడుతుంది చూడండి. -5 కాకుండా -7 చేద్దాం, ఎందుకంటే ఇక్కడున్న నెంబర్ని 5లో మైనస్ చేసాం కాబట్టి అలా అనుకుందాం. 125 ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో దాంతో మైనస్ చేద్దాం. సో 7 క్యూబ్ చేసి 7తో మైనస్ చేద్దాం. 7 క్యూబ్ వాల్యూ ఎంత 343. సో అక్కడున్న నెంబర్ ఎంత మనకి 7. 343 -7 అంటే మనకి 336 వస్తుంది కదా. సో ఆప్షన్స్లో ఉన్న మనకి 336, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 343:572. అసలు 343 నుంచి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. ఈ 343 అంటే మనకి 7 క్యూబ్ వాల్యూ కదా, చూడండి 7 క్యూబ్ వాల్యూయే కదా. 572 అనేది 80 క్యూబ్. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా క్యూబ్ వాల్యూసే. 1000 అనేది 10 క్యూబ్ వాల్యూ, అంటే 7 తర్వాత వచ్చే నెంబర్ 8. సో ఆ 8కి క్యూబ్ అవుతుంది. 7 క్యూబ్ వాల్యూ 572. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. సో 1000 అంటే 10 క్యూబ్. 10 నెక్స్ట్ నెంబర్ ఏంటి మనకి 11. సో 11 యొక్క క్యూబ్ చేసుకోవాలి. 11 క్యూబ్ అంటే మనకి ఎంత వాల్యూ 1331. సో ఇక్కడ ఉంది మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో అర్థమైంది కదా, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా 343, 572 అండ్ 1000 ఇవన్నీ కూడా మనకి క్యూబ్ వాల్యూస్ అనమాట. సో ఆ క్యూబ్ వాల్యూస్ ఎలా వస్తుంది, 7 క్యూబ్ 8 క్యూబ్, అంటే 7 యొక్క నెక్స్ట్ నెంబర్ 8 కాబట్టి 8 క్యూబ్. సో ఇక్కడ 1000 ఉంది, 1000 అంటే 10 క్యూబ్, 10 క్యూబ్ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 11. సో క్యూబ్. సో 11 క్యూబ్ వాల్యూ 1331. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 326:49 అంటే 326 నుంచి 49 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. అక్కడ ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. 326 నుంచి 49 అంటే చెప్పాను కదా, నెంబర్ అనాలిసిస్లో ఫస్ట్ అక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేసుకోవడం. 3 + 2 4, 4 + 6 10 వస్తుంది. ఆ 10ని స్క్వేర్ చేస్తే 100 వస్తుంది, అండ్ ఏమన్నా క్యూబ్ చేసినా వేరే వాల్యూ వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఉన్నది ఓన్లీ 49 మాత్రమే ఉంది. ఒకవేళ అక్కడ ఉన్న డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకుందాం. 3 2 6, 6 6 36 వస్తుంది, కానీ ఇక్కడ ఉన్నది 49. సో ఇంకోలా థింక్ చేద్దాం. చెప్పాను కదా, నెంబర్ అనాలిసిస్లో స్క్వేర్ వాల్యూస్ 1 to 100 వరకు, అలాగే క్యూబ్ వాల్యూస్ కూడా తెలిసి ఉండాలన్నమాట. సో బేసిక్స్ అయినా తెలిసి ఉండాలి. చూద్దాం. 326, 3 యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత 3 స్క్వేర్, 2 స్క్వేర్, అలాగే 6 స్క్వేర్ చేసుకుందాం. 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 6 స్క్వేర్ 36. మనకి స్క్వేర్ వాల్యూస్ ఎంత వచ్చినాయి 9 + 4 13, 13 + 36 49 వచ్చింది కదా. అంటే అక్కడ ఉన్న డిజిట్స్ని స్క్వేర్ చేసుకుని వచ్చిన వాల్యూస్ని ప్లస్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఈ లాజిక్ కరెక్ట్ అయితే ఇక్కడ అప్లై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటుంది. చూద్దాం, అదే లాజిక్తో ఇక్కడ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, స్క్వేర్స్ చేయాలి. 2 స్క్వేర్ 4, 9 స్క్వేర్ 81, 8 స్క్వేర్ 64. సో తర్వాత ఏం చేయాలి, ప్లస్ చేసుకోవాలి. 4 + 81 అంటే 85, 85 + 64 9, 149. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి, సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే, అంటే వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటే మనం చేసే లాజిక్ అనేది కరెక్టే అనమాట. సో 149 ఆన్సర్ వచ్చింది, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 44:4 అంటే ఇక్కడ 44 నుంచి 4 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. అంటే 4 + 4 8, కానీ అక్కడ ఉన్నది 4 కదా, బై 2 చేసుకుందాం. చూడండి ఇక్కడ చేస్తున్నాం. 4 + 4 8 బై 2 చేసుకుంటే మనకి 4 వస్తుంది కదా. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. అక్కడ ఉన్న డిజిట్స్ అన్నిటిని కూడా ప్లస్ చేయాలి కదా. 4 + 4 8, 8 + 4 12. నెక్స్ట్ ఏం చేసాం, బై 2 చేసాం. 2 టేబుల్లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేద్దాం. 5 4 6 అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. వచ్చిన ఆన్సర్ 6, ఆప్షన్స్లో కూడా 6 ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6:12 అలాగే 4 ఎంత వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 నుంచి 12 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. అక్కడ ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. 6 2s 12 కదా, సో అంటే మల్టిప్లై 2 చేద్దాం. 4 2s 8
బట్ మనకు ఆప్షన్స్లో 8 ఎక్కడా లేదు, అంటే ఆ లాజిక్ అనేది కరెక్ట్ కాదు. ఇంకోలా థింక్ చేద్దాం. 6 స్క్వేర్ చేసుకుంటే మనకి 36 వస్తుంది. 36ని డిజిట్స్ని ప్లస్ చేసిన 3 + 6 9, 9 ఏం చేసినా 12 రాదు. అలాగే 3 × 6, 3 6 = 18, బట్ ఇక్కడ ఉన్నది మనకి 12. అంటే ఏం చేయాలి, స్క్వేర్ చేసుకున్నా రావట్లేదు. స్క్వేర్ చేసుకున్నా రావట్లేదు అంటే క్యూబ్ చేసుకుందాం. 6 క్యూబ్ వాల్యూ ఎంత మనకి 260. ఇక్కడ చూడండి 12 రావాలంటే 2 + 6 ఎలా కాకుండా ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్నిటిని కూడా మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 1 = 2, 2 6 = 12 వచ్చింది కదా. ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, 4ని క్యూబ్ చేసుకోవాలి. 4 క్యూబ్ వాల్యూ ఎంత మనకి 64 కదా. ఆ వచ్చిన డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 6 4 = 24. సో ఆప్షన్స్లో ఉందా మనకి 24, 25, 26, 27. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే. ఇంకొక క్వశ్చన్ ఉంది అండ్ మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను, చూసేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6:18 అంటే 6 నుంచి 18 ఎలా వచ్చిందో అక్కడ ఉన్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. 6 3s are మనకి 18 కదా. 6 3s are 18. ఓకే, సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. 14 × 3 చేస్తే మనకి ఎంత వస్తుంది, 42 వస్తుంది. సో ఆప్షన్స్లో ఉందా మనకి లేదు, అంటే ఈ లాజిక్ అనేది కరెక్ట్ కాదు. సో వేరేలా థింక్ చేద్దాం. ఈ 6ని మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. 6ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. 3 + 3 2 పార్ట్స్గా చేసుకుంటే 3 + 3గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇలానే అంటే చూడండి, 3తో మల్టిప్లై చేస్తే మనకి 18 వస్తుంది కాబట్టి ఆ 6ని 2 పార్ట్స్గా రాసుకొని ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోండి ఒక పార్ట్గా. 6 3s are 18 కదా. ఇప్పుడు 14 = 14 ఎలా రాసుకోవచ్చు, 7 + 7గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసా, ఈ 14ని 7ని మల్టిప్లికేషన్ చేసుకోండి అని చెప్పా. సో 4 7s are 28. నెక్స్ట్ 1 7s are 7, క్యారీ 2 98 కదా. సో 98 ఆప్షన్స్లో ఉందా లేదా చూద్దాం. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే. అర్థమైంది కదా. ఇక్కడ ఉన్న డిజిట్ని 2 పార్ట్స్గా రాసుకుని తర్వాత మల్టిప్లికేషన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 11:22 అంటే 11:22 ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటే కరెక్ట్, ఒకవేళ ఆప్షన్స్లో లేకపోతే వేరేలా థింక్ చేయాలి. సో దీనికి మీరు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేసేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఈ క్వశ్చన్కి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బై.